ఈ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో ఎవరు ఉంటారు? అందులో సభ్యులని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియమిస్తాయి. వాళ్ళ కాలపరిమితి టెన్యూర్ ఒక 5 years ఉంటుంది. వివిధ రంగాలలో నిపుణులు ఉన్న వాళ్ళని, రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ని, ఇలాంటి వాళ్ళని ఎంపిక చేసుకొని సమాచార కమిషనర్లుగా నియమించడం జరుగుతుంది. వారి మీద ఈ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత, చట్ట ప్రకారం వాళ్ళు అడిగిన సమాచారాన్ని ఇప్పించాల్సిన బాధ్యత సమాచార హక్కు కమిషన్ మీద ఉంటుంది. ఇక ఇంకొక అంశం ఏంటంటే, కొన్ని సమాచారాలని అడిగితే మాత్రమే కాదు, తమంతట తాముగానే ఈ సమాచారాన్ని ప్రజాబాహుల్యంలో అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. దాన్ని పబ్లిక్ డిస్క్లోజర్ అంటాం. అంటే ఆ సంస్థకు సంబంధించిన అధికారుల వివరాలు కానీ, వాళ్ళ అధికారాలు, వాళ్ళ పరిధులు, వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే జనాలకు పనికొచ్చే సమాచారం ఉంటుందో అడగకుండానే ఆ పూర్తి సమాచారాన్ని ఏ శాఖ అయినా వారి వెబ్సైట్లో పూర్తి సమాచారం ఉంచాల్సి వస్తుంది. ఇప్పుడు మనం రెవెన్యూ శాఖ గురించి మాట్లాడుకుంటే ధరణి వెబ్సైట్ ద్వారా భూమి రికార్డు సమాచారం అంతా దాంట్లో ఉంటుంది. CCLA వారి వెబ్సైట్లో రెవెన్యూ శాఖ సంబంధించిన పూర్తి సమాచారం దాంట్లో ఉంటుంది. అట్లా ఏ డిపార్ట్మెంట్ అయినా వాళ్ళకి సంబంధించిన వీలైనంత ఎక్కువ సమాచారాన్ని, ప్రజలకు ఇవ్వగలిగే పూర్తి సమాచారాన్ని ప్రజలు అడగకముందే ప్రజాబాహుల్యంలో ఉంచాలి అని చెప్పి ఈ చట్టం యొక్క నిబంధన.